హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా డాన్సర్ అసోసియేషన్కి సంబంధించి ఒక మీటింగ్ అయితే జరిగింది. దాంట్లో జానీ మాస్టర్ అలానే శేఖర్ మాస్టర్ ఇద్దరు కొట్టుకున్నారు, గొడవ పడ్డారు అంటూ రకరకాల వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి. కట్ చేస్తే నిన్న శ్రేష్ఠి వర్మ ఒక ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 5 years నుంచి కూడా నేను ఇలాంటి టార్చర్ ప్రెషర్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను, అంతా కావాలని చేస్తున్నారు అని. అసలు డాన్స్ యూనియన్లో జరుగుతున్న ఈ గొడవలకి, ఆర్టిస్టుల పేమెంట్ల గురించి జరుగుతున్న ఇష్యూలకి అసలు ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎటు తిరుగుతుంది అనేది మనకైతే ఒక కన్ఫ్యూజనే క్రియేట్ చేసింది. దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి శేఖర్ భాష ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ శేఖర్ గారు. శేఖర్ గారు, ఇప్పటి వరకు మనము వీళ్ళ ప్రీవియస్ ఇష్యూస్ చూసాం, అన్నీ చూసాం. బట్ వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో ఇప్పుడు జరుగుతున్న సినారియో ఏంటి? కోఆర్డినేటర్స్ డబ్బులు తీసేసుకుంటున్నారు, డాన్సర్స్కి ప్రాపర్ అమౌంట్ ఇవ్వట్లేదు, దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. ఈ గొడవ ఎటు నుంచో ఎటో వెళ్తుంది. అసలు టోటల్గా ఈ ఓవరాల్ ఇష్యూలో ఏం జరిగింది? ఈ ఇష్యూకి సంబంధించి పర్టికులర్గా చెప్పాలంటే అక్కడ కొంతమంది ఎవరో మీరు చెప్పినట్టుగా డబ్బులు తినేస్తున్నారు, కరప్షన్ జరుగుతుంది. సో ఈ కరప్షన్ ప్రెసిడెంట్ గారైన సుమలత గారి దృష్టికి వచ్చింది. ఆవిడ వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసింది. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ ముఠా ఉంటుంది కదా, ఆ గ్రూప్, వాళ్ళ గ్రూప్ సంబంధించి వాళ్ళు ఏదో రకంగా దీన్ని పెద్ద చేసి ఆ సస్పెన్షన్ వెనక్కి తీసుకునేది చేయాలని వాళ్ళు చేశారు. రాజీనామాలు చేసేస్తాం మేమంతా అని చెప్పి ఒక 8 మందో 10 మందో రాజీనామా చేసేశారు. రాజీనామాలు చేసేసిన తర్వాత ఆ రాజీనామాలు ఆమోదించేశారు. ఇప్పుడు ఈ పోస్టులన్నీ ఖాళీ అయిపోయినాయి కదా, ఏం చేస్తారు? పోస్టులకి కొత్తగా ఎన్నిక చేసుకోవాలి, బై ఎలక్షన్లు పెట్టాలి. అయితే ఇదంతా ఉత్తుత్తి రాజీనామా. వీళ్ళకి నిజంగా రాజీనామా చేసే దమ్ము లేదు. ఊరికే రాజీనామా చేసామని చెప్పి బెదిరించి పబ్బం గడుపుకునే ఇది, ఆ ఉద్దేశం మాత్రమే ఉంది. వీళ్ళు ఏం చేశారు? రాజీనామా చేశారు అని వెంటనే ఆమోదించేటప్పుడు వీళ్ళకి గొంతులో వెలక్కబడినట్టయింది. ఇప్పుడు ఎలా రా బాబు, ఇన్నాళ్ళ నుంచి మనం ఏదో ఈ పోస్ట్లో ఉంటున్నాం, ఇప్పుడు ఇది కూడా లేకపోతే ఎట్లా అని చెప్పి దీన్ని కాపాడుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్ మొదలెట్టారు. ఏంటి, ఫిలిం ఫెడరేషన్కి వెళ్ళి లేదు మా రాజీనామాలను ఆమోదించకండి, మేము ఎట్లా ఒకట్లా సర్దుకొని పని చేస్తాం అది అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. అక్కడ చెప్పుకొస్తే సరే ఈవిడ దగ్గరికి వస్తే మేమేం చేస్తామంటే మేము ఆమోదించేసాము, ఆమోదించేసిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్లు కూడా పిలుద్దాం అనుకుంటున్నాము, ఈ టైంలో మళ్ళీ వచ్చి మేము చేరతాం అనేటప్పుడు అప్పుడే రాజీనామా చేయకుండా ఉండొచ్చు కదా. ఒకవేళ నిజంగా నీకు అంత దమ్ము ఉంటే మళ్ళీ పోటీ చేసుకెళ్ళు. ఇప్పుడు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. ఇప్పుడు నేను రాజీనామా చేసేస్తా అనడం వేరు, చేసేయడం వేరు. చేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంటే కాని పని. సరే, జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. ఏం చేద్దాం, వీళ్ళందరూ రాజీనామాలు చేశారు కదా, వీళ్ళని మళ్ళీ తిరిగి తీసుకుందామా, బై ఎలక్షన్కి పోదామా, ఇది దీనికి సంబంధించి ఓటింగ్ పెట్టుకుందాం. సీక్రెట్ ఓటింగ్ అంటే ఏంటంటే మామూలుగా చిన్న సైజ్ గ్రూప్స్లో అందరూ బహిరంగంగా చేతులు ఎత్తండి అంటే లెక్క పెట్టేస్తారు. అలా చేతులు ఎత్తడం వల్ల ఇది వీళ్ళందరూ శేఖర్ మాస్టర్ బ్యాచ్, వీళ్ళందరూ బషీర్ మాస్టర్ బ్యాచ్, వీళ్ళందరూ జానీ మాస్టర్ బ్యాచ్ అని చెప్పి అర్థమైపోయి రేపు వీళ్ళకి ఛాన్స్లు ఇవ్వకుండా ఇట్లా అవుతుంది. అందుకని సీక్రెట్ బ్యాలెట్ పెడతారు, దాంట్లో ఓట్లు వేస్తారు. సో సీక్రెట్ బ్యాలెట్ పెట్టడానికి సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు పెడుతున్నారు? అసలు ఈ ఎలక్షన్లు జరపాలా వద్దా అనే దానికి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి. అసలు ఇది కూడా పెట్టడానికి లేదు అంటే ఏంటి, మమ్మల్ని మళ్ళీ తీసుకుంటారా బాబు అని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలికి మేము రాజీనామా చేసేస్తాం అని చెప్పి తర్వాత మమ్మల్ని ఏదో రకంగా ఉంచుకోండి అని చెప్పి దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ఫెడరేషన్ దగ్గర ఇంకా రకరకాల చోట్ల మొత్తానికి ఏదో మద్దతు మూట కట్టుకున్నా కూడా కుదరకపోయేసరికి ఫెడరేషన్ నుంచి కూడా ఏదో వచ్చింది. అయినా కూడా ఏమైందంటే లేబర్ ఆఫీసర్ని అప్పటికే పిలిచేశారు. లేబర్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ని పిలుస్తారు, ఒక మేబీ ఒక జడ్జి స్థానంలో ఆ రేంజ్ ఆఫీసర్ని ఏమన్నా పిలుస్తారు. సో ఆయన దగ్గర వీళ్ళందరూ వెళ్ళి మేము రాజీనామాలే చేయలేదండి, వీళ్ళంతా ఉత్తుత్తి మాటలు నాటకాలు ఆడుతున్నారండి అని చెప్పి మొదలెట్టారు. అప్పుడు ఏం చేసింది సుమలత గారు, ఆ రాజీనామాల లిస్ట్ తెప్పించింది ఫెడరేషన్ నుంచి. ఇదిగోండి సార్, ఇదిగో వీళ్ళు చేసిన రాజీనామాలు చూడండి. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఆమోదించాలంటారు. మీరు చేసిన రాజీనామాలు ఎవరికి పెట్టారు? ప్రెసిడెంట్కి పెట్టారు. ప్రెసిడెంట్ ఆమోదించాలి. ప్రెసిడెంట్ ఆమోదించేసింది, అయిపోయింది. సో లేబర్ ఆఫీసర్ చూశారు, ఇది ఫెయిర్గా ఉంది కదా, మేము ఎలక్షన్స్ లెట్స్ గో ఫర్ ద ఎలక్షన్స్ అన్నారు. రచ్చ చేశారు. ఎందుకు అంత గొడవ? నిజంగా నీకు అక్కడున్న డాన్సర్స్ అసోసియేషన్ మద్దతు ఉంటే, నువ్వు నిజంగా మంచి చేసేవాడివి అయితే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకున్నా కూడా నువ్వే గెలుస్తావు కదా. ఇప్పుడు ఇంకొకటి అలా గెలవడం ద్వారా
సుమలత గారు తప్పు అని ఇంకోటి పాయింట్ ప్రూవ్ చేసిన వాడు అవుతావు కదా. చాలాసార్లు ఏమైంది మనకి కేసీఆర్ గారు ఇట్లాగే కరీంనగర్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు ఏదో డిసిషన్కి. రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళారు, మళ్ళీ కుదరకపోతే మళ్ళీ రాజీనామా చేశారు. 3 సార్లు చేస్తే 3 సార్లు ఆయనే గెలిచారు. దీని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా మీ డిసిషన్ తప్పు, నేను కరెక్ట్గానే ఉన్నానని ప్రజలు నమ్ముతున్నారని ఆయన చూపించాడు. సిమిలర్లీ ఇప్పుడు మీరు రాజీనామాలు చేసేసారు, డైరెక్ట్గా ఫేస్ చేయండి ఎలక్షన్స్. లేదు, ఆ దమ్ము లేదు. ఎందుకంటే మళ్ళీ నీకు ఎవడు ఓటేయడని వాళ్ళకి తెలుసు. ఆ భయంతో ఏదో రకంగా డొంక తిరుగుడుగా ఉందాం అని చెప్పి చేసే ప్రయత్నంలో ఈ ఎలక్షన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం పెద్దదయ్యేటప్పుడు పోలీసులు వచ్చారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన పిలుస్తారు. పోలీస్ గొడవలు జరగకుండా పిలుస్తారు, ఎలక్షన్స్ సాఫీగా జరగాలని పిలుస్తారు. సరే, ఆ పోలీసు వాళ్ళతో కూడా శేఖర్ మాస్టర్ వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. ఏంటి అని చెప్తే, నేను మీ గవర్నమెంట్ ఆఫీసర్ పిలిస్తే వచ్చాను, మీకేం నేను ఆయన పిలిస్తే వచ్చాను, ఆయన చెప్తేనే పోతాను, మీకేం సంబంధం లేదు అని చెప్పి ఆయన పోలీస్ ఆయన ఇంతో మాట్లాడుతున్నాడు. ఈయన పోలీస్ ఆయనతో కూడా గట్టిగా మాట్లాడేటప్పటికి జానీ మాస్టర్ ఏమన్నా సరే పెద్దదయ్యి వీళ్ళని ఏమన్నా పట్టుకుపోతారేమో, పోలీసులు గొడవ పెట్టుకుంటారేమో, కొట్టుకుంటారేమో, పోలీస్ ఆఫీసర్ మీద చేతులు ఎత్తే అది నేరం అవుతుంది కదా. సో అందుకని జానీ మాస్టర్ మధ్యలో దూరి ఆపండి అని ఎంత చెప్పినా వెనకపోయేసరికి కొంచెం గట్టిగా అదిలిచ్చాడు. ఆపండి అని చెప్పి అది పెద్ద గొడవగా మీడియాలో చిత్రీకరించారు. అది సిలవల పలవగా రాసేటప్పటికి మెగాస్టార్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఆయన శేఖర్ మాస్టర్ ఆల్రెడీ ఆయన కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ ప్రీవియస్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా, అది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని. మరి అంతమంది మధ్యలోకి తీసుకొచ్చి దాన్ని గొడవగా క్రియేట్ చేసుకున్నది వాళ్ళే కదా. కూర్చొని మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మా, కరప్షన్ జరుగుతుంది. కరప్షన్ చేసిన వాడు నేను చేశానని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వాడిని సస్పెండ్ చేసేశారు. తర్వాత మిగతా వాళ్ళు రాజీనామాలు చేశారు. అక్కడ ఉండేవాళ్ళు ఆ పోయింది, దరిద్రం వదిలిపోయింది, కొత్త వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళని తీసుకుందాం అనే ఆశలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదో రకంగా మళ్ళీ అదే చూరు పట్టుకొని వేలాడడానికి డొంక తిరిగి ప్రయత్నిస్తున్నారు. దానికోసం జానీ మాస్టర్ ఏం గొడవ పెట్టుకోవాలా, వీళ్ళు ఆపడానికి కూడా కరప్షన్ జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు అది నచ్చక రాజీనామా చేశారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ సైడ్ ఏమన్నా తప్పు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా మన బ్యాచ్ ఎవరైనా ఉన్నారనుకోండి, లేదు మాస్టర్ మేమేం చేయలేదు మాస్టర్, వాళ్ళు ఊరికే నిందలేస్తున్నారు మాస్టర్ అంటారు. లేదు ఆయనకి తెలిసి ఆయన ప్రోత్సహిస్తున్నాడు మనకు తెలియదు. వాట్ ఎవర్ రీజన్, నువ్వు రాజీనామా ఇచ్చేసావయ్యా, తెగదింపులు అయిపోయింది, ఇంక తర్వాత కావాలంటే ఫ్రెష్గా పోటీ చెయ్యి. అసలు నీకు పోస్ట్లోనే ఉండద్దు అనుకోవడం ఒక రకం. రాజీనామా చేయాలంటే ఏంటి, నాకు అసలు ఈ దరిద్రం వద్దు, నేను వెళ్ళిపోతా, ఇంటికి పోతా, నాకు వద్దు, వదిలేసేయండి అని చెప్పి రాజీనామా చేయడం ఒక రకం. లేదు నువ్వు తీసుకున్న డిసిషన్ తప్పు ప్రెసిడెంట్, నేను నిరసిస్తున్నాను అందుకని రాజీనామా చేస్తున్నాను అన్నావు అనుకో, సరే ఈ రాజీనామా ఆమోదించిన తర్వాత నువ్వు మళ్ళీ పోటీ చేసి జనాల మెప్పుతో నువ్వు గెలిచావంటే ప్రెసిడెంట్ నిర్ణయం తప్పు అని నువ్వు ప్రూవ్ చేసిన వాడు అవుతావు. మరి పోటీనే చేయకుండా ఏదో మళ్ళీ నా బతుకు ఇంకోసారి రాదు ఈ అవకాశం అని చెప్పి దాన్ని చూరుపట్టుకొని వేలాడుతున్నట్టుగానే ఉంది అక్కడ. దానికోసంగానే ఈ గొడవ అంతా, ఇప్పుడు ఈ ఇష్యూ అంతా ఎలక్షన్ ఆపడం కోసం. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది? చిరంజీవి గారు వీళ్ళిద్దరిని పిలిచారు. అంటే జానీ మాస్టర్ అంటే పెద్దకి చేశారు కాబట్టి రామ్ చరణ్ గారికి బాగా సన్నిహిత్యం ఉంది. ఈయన శేఖర్ మాస్టర్ గారు రైట్ నో చిరంజీవి గారికి చేస్తున్నారు. ఇద్దరిని పిలిచారు. ఇగో మీరిద్దరు నాకు 2 కళ్ళు లెక్క, మీరు ఇట్లా గొడవ పడ్డం నాకేం నచ్చలేదు, ఇంత పెద్దవాడిగా నేను చెప్తే మీరు చేస్తారంట. అయ్యో మీరేం చెప్తే అది సార్ అని చెప్పి ఇద్దరు కౌలించుకోండి, అన్నీ మర్చిపోండి, బయటికి వెళ్ళి మన మధ్య ఏం పొరపత్యాలు లేవు అని చెప్పండి, దీన్ని మీరే సరిదిద్దండి అని చెప్తే సరే మాస్టర్, సరే సార్ అని చెప్పి జానీ మాస్టర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏం లేవు అని చెప్పారు. అంత సర్దుకుంది, మీరు అనవసరంగా ఇది ఏదో ఇంటర్నల్ ఫ్యామిలీ మ్యాటర్ లాగా అనుకోండి, మీరు మరీ పెద్దది చేసుకోవాల్సిన పని లేదని చెప్పారు. ఓకే. కానీ అటుపక్క నుంచి మాత్రం వీళ్ళు రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో జానీ మాస్టర్ అప్పట్లో అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు అని చెప్పి అన్ని తీసుకొచ్చి ఇంకా దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేస్తారు. ఈ గొడవలో శ్రేష్ఠి వర్మ వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడడం ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి సంబంధించిన కథ అసలు మీకు అసలు ఈ గొడవ కూడా కథ మీకు ఇక్కడ నుంచే మొదలవుతుంది. అసలు ఈ కథ అంతా ఎక్కడ మొదలైంది అంటే నంద్యాల ఉప ఎన్నికలు. ఇది డాన్సర్స్ కాదు, మెయిన్ ఆంధ్రాలో నంద్యాల ఎన్నికలు జరుగుతున్న టైంలో అక్కడ వైసీపీ అభ్యర్థికి మన అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే అది చేశారో అందరూ షాక్ అయిపోయారు. అదేంటి
మెగా క్యాంప్ అందరూ కూడా జనసేనకి సపోర్ట్ చేయాలి కానీ అట్లా సపోర్ట్ చేస్తారు. ఏదో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, బట్ ఇది బాహాటంగా వైసీపీకి సపోర్ట్ చేస్తానండి ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ విషయంలో జానీ మాస్టర్ కొంచెం అగ్రెసివ్ అయ్యారు. పుష్పకు చేయాల్సిన ఆయన నేను ఇంక చేయను, నువ్వు జనసేనకి అగెనిస్ట్గా నువ్వు నిర్ణయం తీసుకుంటే నేను, ఆయన జనసేన వీరాభిమాని వీర కార్యకర్త, సోల్జర్లా ముందు ఉంటాడు ఆయన పెద్దానికి. అటువంటి ఆయన ఇది తట్టుకోలేక నిరసించాడు, నేను చెయ్యను అని చెప్పేశాడు. సరే ఆ టైంలో ఆయన మార్కు స్టెప్పులకి బాగా ఇష్టం చూపించే మేబీ టీం కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, మరి మొత్తానికి అదే మార్క్ కావాలనుకున్నారేమో. అందుకని అటువంటి స్కూల్ నుంచి మనకు కావాలని ఆయన శిష్యురాలైన సృష్టి వర్మని తీసుకున్నారు. ఆవిడ తీసుకున్న తర్వాత అక్కడ సెట్స్లో డ్యాన్స్ ప్రాక్టీస్లు అని జరుగుతున్న టైంలో యాజ్ ఇట్ ఈస్గా జానీ మాస్టర్ స్టెప్లన్నీ లేపి అక్కడ పెట్టేస్తాం. మేబీ వాళ్ళు కూడా అదే చెప్పారేమో, నీకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నువ్వు డైరెక్ట్గా ఆయన స్టెప్లే మాకు కావాలి, అలాగే కావాలి, ఆయన లేని లోటు కోసమే నేను తీసుకున్నాను, యాజ్ ఇట్ ఈస్ అవే కావాలి అంటే ఆయన ఆర్చరీలో దాచిపెట్టుకున్న స్టెప్పులు వీళ్ళతో ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఈ స్టెప్ చూద్దామని చెప్పి అవన్నీ అక్కడ పెట్టేస్తున్నప్పుడు అక్కడ అంటే ఎవరికి తెలియదు ప్రపంచంలో నేను చేసేదే అనుకుంటే తప్పు కదా. అక్కడ మిగతా డాన్సర్లు వాళ్ళు వీళ్ళు చూసి మాస్టర్ ఇట్లా మీ స్టెప్స్ యాజ్ ఇట్ ఈజ్ లేపేసి ఇక్కడ చేస్తున్నారంటే ఆయన కోపం వచ్చేసి వెళ్ళి సెట్స్లో పెద్ద గొడవ పెట్టుకున్నారు. నీకు సొంత టాలెంట్ ఉంటే నీ సొంత స్టెప్స్ క్రియేట్ చేసి అవి పెట్టుకో, అంతేగాని నా స్టెప్స్ కాపీ కూడా చేసుకుని దట్స్ నాట్ ఫెయిర్ అని చెప్పి ఆయన గట్టిగా పెద్ద గొడవ అయినప్పటికీ సరే ఆ గొడవ అయిన తర్వాత ఆ టీంలో మరి మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మరి దారుణం వీడు జానీ మాస్టర్, అమ్మ పెట్టదో అడుక్కు తినవద్దు, వీడు ఎట్టాగో చేయట్లేదు కొరియోగ్రఫీ చేయనన్నాడు, చేసేవాళ్ళు కూడా చేయకుండా చెడగొడతాడేంటి, వచ్చి సెట్స్కి వీడు ఇంకోసారి కనబడకూడదు, మన సెట్స్ గొడవకి రాకూడదు, ఏం చేస్తారో చేయండి, గట్టిగా పోయి కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇంకోసారి రాకుండా చేయండి అంటే పోలీస్ స్టేషన్కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకుని పోయింది. ఎవరు ఇక్కడ సృష్టి వర్మనే కదా ఆయన తిట్టింది, ఆయన స్టెప్పులు కాపీ కొడుతుంది ఇక్కడ చేస్తుంది, ఆయన తీసుకుని పోలీస్ స్టేషన్కి పోయింది. ఇది సార్ మ్యాటర్, ఇట్లా గొడవ చేస్తున్నాడు ఆయన వచ్చి అంటే ఏముందమ్మా దీంట్లో, ఇప్పుడు గొడవ చేసాడని కేసు పెడతారు, ఆయన పిలుస్తాము 41 నోటీస్ ఇచ్చి పంపిస్తాం, అది కాదు కదా. జనరల్గా ఎలా ఉంటుందంటే పోలీస్ స్టేషన్కి ఎవరైనా సరే కేసులు తీసుకెళ్ళినప్పుడు ఇలా రాస్తే కుదరదమ్మా కంప్లైంట్, దీన్ని మార్చి రాయండి, ఇలా రాయండి, ఈ సెక్షన్ పడాలంటే ఇక్కడ ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్పి ఫస్ట్ డే ఇచ్చిన కంప్లైంట్కి రెండో రోజు మూడో రోజుకి ఇట్లా మారిపోయి కంప్లీట్గా 3 రోజుల తర్వాత అసలు ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ మీరు చూస్తే షాక్ అయిపోతారు, కంప్లైంట్లు మారిపోయినాయి, సెక్షన్లు మారిపోయినాయి, పోక్సోలు వచ్చేసినాయి, అత్యాచారం కేసు ఇప్పుడు 5 ఏళ్ల క్రితం చేసింది కూడా రేప్ కేసు కింద పెట్టేసి ఈ నిరికించడానికి ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. ఏంటి అంటే న్యాయం ఉన్నా లేకపోయినా కూడా ఆ సెక్షన్స్ బలం పోక్సో అని పెడితే చాలు, ముందు వెనక చూసుకోకుండా తీసుకెళ్ళి ఆయన లోపలేస్తారు. అలా 40 రోజులు జానీ మాస్టర్ని లోపల పెట్టారు. అయినా వాళ్ళకి సరే ఆ టైంలో ఏమైంది, జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే తెలుగు ఇండస్ట్రీలో అవార్డు నేషనల్ అవార్డు వస్తే నాకు ఒక్కడికే రావాలి, ఇంకా వేరే వాళ్ళకి రాకూడదు అని అల్లు అర్జున్ ఏమన్నా అనుకున్నారా? అటువంటి లేకపోతే ఆయన అల్లు అర్జున్ జానీ మాస్టర్ని కాంపిటీషన్గా ఎందుకు అనుకుంటారు అంటే తెలుగు ఆయన అనుకున్నారా లేదా తెలియదు మనకి. ఆయన కోటరియో ఆయన తరపు వాళ్ళు ఎవరో సరే ఖచ్చితంగా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు వచ్చే అవార్డుని ఆపేశారు. ఆయన మీద ఇట్లా కేసు ఉందండి, అలా ఇస్తే అసలు మనకి అబాస్ పాలైపోతామండి, అది ఇది అని చెప్పి ఏదో రాసి మొత్తానికి ఆయన నేషనల్ అవార్డుని కూడా ఆపేశారు, జైలుకి పంపించారు, నేషనల్ అవార్డు ఆపేశారు. ఇంకా తర్వాత సరే ఇంత చేస్తున్న తర్వాత కోర్టుకి వెళ్ళింది కేసు. వెళ్ళిన తర్వాత జడ్జి గారు చూశారు, చూసి సాక్ష్యాలన్నీ బయటకు వచ్చినాయి. ఈలోపు ఈ వీళ్ళిద్దరిది ఏమీ కంప్లైంట్లో రాసినట్టుగా అత్యాచారాలు ఇట్లాంటివి ఏం కనిపించట్లేదు, ఇది కన్సెన్షువల్ అఫైర్గానే కనబడుతుంది, ఇద్దరు కలిసి ఇష్టపూర్వకంగానే ఉన్నట్టు తెలుస్తుంది, ఇద్దరు చేసిన పనికి ఒకరిని శిక్షించడం తప్పు అని చెప్పి ఇది చేశారు. మీరు గమనిస్తే ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి నేను ఇలాగే పడుతున్నానండి, నన్ను ఇలాగే బెదిరిస్తున్నాడండి అని చెప్పిన ఆవిడ అప్పుడు కోర్టులో చూపించిన సాక్ష్యాలు ఏంటి తెలుసమ్మా, జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాను, అక్కడికి తెలిసిపోయింది. ఇప్పుడు అక్క పిలిచి 4 చేవట్లు పెట్టిందో లేకపోతే ఏమైంది మరి అంతే కదా. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి బాధపడింది ఎవరు నిజంగా చెప్పాలంటే వాళ్ళ వైఫ్. పర్ఫెక్ట్. ఎవరైనా సరే మొగుడు పెళ్ళా ఉన్నప్పుడు వేరే ఒకటి వచ్చి కొంపగోల్చేసి నేను నన్ను చేశాడని అంటే నువ్వు నీ వల్ల బాధపడింది ఆవిడనా ఆ మాట. సరే కానీ అయిపోయింది. ఆవిడ ఆ సాక్ష్యాలన్నీ బయట పెట్టేటప్పటికి జడ్జి గారు కన్విన్స్ అయ్యారు, ఇమీడియట్గా బెయిల్ గ్రాంట్ చేసేసారు, వచ్చేసింది.
దాంట్లో చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఈయన ఏడిపించడానికి ఉమ్, జే అని లాకెట్ వేసుకొని ఆయన ఎప్పుడో ఇచ్చినవి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం ఉమ్, ఇవన్నీ చేస్తుంటే ఆ డ్రైవర్ అడిగాడు, ఏంటి నీకు ఇష్టం లేదు, మీరు విడిపోయారు కదా, విడిపోయిన తర్వాత ఎందుకు ఇట్లాంటి పనులను చేస్తున్నావు, ఆయన పోక్ చేసే విధంగా ఎందుకు చేస్తున్నావు అంటే, ఉమ్, నేను ఇట్లా చేస్తా, ఆయన చూడాలి, ఉమ్, ఆయన చూసి బాధపడాలి, ఉమ్, అదే నాకు కావాలి అంటే ఏంటి, ఒక శాడిజం అనమాట. ఉమ్, ఆ క్లియర్ కట్గా కాల్ వినండి. ఈవిడ చెప్పే మాటలు అందరూ ఎవరైతే ఉమ్, ఈ ప్రెస్ వెళ్ళి అడుగుతున్నప్పుడు మీరు ఈ మాటలు వినేళ్ళండి, ఎవరిని టార్చర్ చేశారో మీకు అర్థమవుతుంది. సో అదంతా పెట్టుకొని ఇప్పుడు ఈ ఇష్యూలో మళ్ళీ బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్తున్నారు మీరు ఫైనల్. కాదు మీకు అర్థం కావట్లేదు. పాయింట్ ఏంటంటే ఉమ్, ఈయన్ని సర్వనాశనం చేయాలి ఉమ్, అని మరి ఎవరు కంకణం కట్టుకున్నారు, అక్కడ సుకుమార్ అండ్ టీంలో ఎవరన్నా ఉన్నారా, లేకపోతే అల్లు అర్జున్ గారి టీంలో ఎవరన్నా గట్టిగా ఏయ్ అని చెప్పి గట్టిగా అంటే నేను చెయ్యను అన్న ఒక మాటకి, ఆ సినిమాకి పుష్పకి నేను చెయ్యను అన్న ఒక మాటకి ఇంత కక్ష కట్టి జైలుకు పెట్టి కేసులు పెట్టించి నేషనల్ అవార్డు పోగొట్టించి ఇంకా తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన ప్రెసిడెంట్ కదా, ఉమ్, బెయిల్ నుంచి వచ్చిన తర్వాత లేదు ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్షిప్ పోగొట్టాలి. ఈ ప్రెసిడెంట్షిప్ పోగొట్టాలంటే ఏం చేయాలి, కోర్టు తీర్పిచ్చినా సరే అంటే బెయిల్ ఇచ్చింది, బట్ బెయిల్లో చాలా క్లియర్ కట్గా రాసింది ఇద్దరు కన్సెన్షనల్ అఫేర్ అని తెలుస్తుందని, ఉమ్, లేదు ఏదో ఒకటి చేయాలని చెప్పి పాస్ట్ కమిటీ ఒకటి వేశారు మళ్ళీ, ఉమ్, వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్. నిజంగా చెప్పాలంటే ఆ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఆ పర్టికులర్ డాన్స్ అసోసియేషన్ వాళ్ళే ఉమ్, పెట్టుకోవాలి, ఉమ్, బట్ బయట నుంచి వచ్చేస్తారు. ఉమ్, ఝాన్సీ గారికి ఆవిడ వచ్చేస్తారు, ఆవిడ పాస్ట్ కమిటీ మెంబర్. సరే ఏదో సాక్ష్యాధారాలని పరిశీలించిన పిమ్మట ఆవిడ నిజంగానే ఒక మంచి తీర్పు వెలువడించింది అనుకుందాం. ఉమ్, లేదు వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగిందని మేము నమ్ముతున్నాము, ఈయన ప్రెసిడెంట్షిప్కి తగడు, తీసేయండి ఈయన ప్రెసిడెంట్షిప్ నుంచి అని చెప్పి ఇచ్చారు. ఉమ్, నిజంగా నువ్వు జడ్జి అయితే తీర్పు ఇచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటారా ఏ జడ్జి అయినా? ఉమ్, ఆ నెక్స్ట్ రోజు ట్వీట్ పెడుతుంది ఎవరు, ఝాన్సీ గారు, ఉమ్, చాలా సంతోషంగా ఉంది నాకు, ఉమ్, ఏదో సంథింగ్ వాట్ ఎవర్ పెట్టింది అంటే ఏంటంటే ఆవిడకి ప్రీమెడిటేటెడ్గా ఉమ్, ప్రిజుడీస్గా టార్గెటెడ్గా వచ్చారు అనే విషయం జనాలకు అర్థమవుతుంది. ఉమ్, ఏ జడ్జి అమ్మా ఒక తీర్పు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆహా భలే వీడికి అలాగే అయింది అని చెప్పి ఎవరన్నా ఉంటారా అట్లా? ఉమ్, సో అక్కడ అదే పనిగా ఈయన తొక్కడానికి, ఈయన ప్రెసిడెంట్షిప్ తీసేయడానికి ఉమ్, తీసేశారు. తీసేసిన తర్వాత సరే వాళ్ళ ఆవిడని నించోబెట్టారు, ఆయన సుమలత గారిని నించోబెట్టారు. ఉమ్, సరే నిజంగానే జానీ మాస్టర్ అంత నీచుడు క్రూరుడు, అక్కడ ఉన్న డ్యాన్సర్స్ అందరినీ కూడా ఇలా వాడుకుంటున్నాడు అనుకుంటే ఆయన్ని వెనకేసుకొని ఆయన జైల్లో ఉంటే ఆయన ఏదో రకంగా కాపాడుకోవాలనుకున్న వాళ్ళ భార్య ఉమ్, ఆవిడ నించున్నప్పుడు అంటే ఆయన నించున్నట్టుగానే చూడాలి మనం. ఉమ్, ఉమ్, ఈ డ్యాన్స్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎందుకు గెలిపిస్తారు ఆయన్ని, అంత నీచుడు క్రూరుడు అయితే? ఉమ్, మళ్ళీ పంపర్ మెజార్టీతో ఆయన గెలిపించుకున్నారు. ఉమ్, జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు. అంటే ఎంత తొక్కాలనుకున్నా కూడా వీడు ఇంకా పైకి లేస్తూనే ఉన్నాడు. ఉమ్, ఆయన కాకపోతే వాళ్ళు ఆవిడ గెలిచింది. ఇప్పుడు ఎవరో ఉన్నారు ఇంతకుముందు ఓడిపోయిన ఆయన, ఉమ్, అంతకుముందు జానీ మాస్టర్తో ఓడిపోయారు, తర్వాత ఈవిడ చేతిలో ఓడిపోయారు, ఉమ్, ఓడిపోతూనే ఉంటాడు. ఉమ్, ఆ ఉక్రోషం ఏం చేస్తారు ఉమ్, ఓడిపోయిన వాళ్ళు, ఉమ్, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దాన్ని పెద్ద చేసి ఉమ్, పాపం గడుపుకుందామని చూస్తారు. ఉమ్, ఏదో రకంగా మళ్ళీ ఇప్పుడు అంటే ఆయన అవార్డు పోగొట్టారు, ఆయన జైల్లో పెట్టారు, ఆయన ప్రెసిడెంట్షిప్ పీకారు, ఇప్పుడు ఈవిడిని కూడా ప్రెసిడెంట్షిప్ నుంచి తీసేయాలి. ఉమ్, ఎంతకు దిగజారుతారు వీళ్ళు, సరిపోలేదా? అండ్ ప్రతిసారి అంటే ఈయనకి పెద్ద ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఏడుస్తూ ట్వీట్లు పెడుతుంది ఉమ్, ఈవిడ పెట్టడం కాదు, ఈవిడతోటి ఫెమినిస్టులు ఎవరైతే ఉంటారో ఆ చిన్మయ్య గారు కూడా పెట్టేస్తారు. ఉమ్, అప్పుడు ఏమీ తెలియదు, ఉమ్, ఏం జరిగిందో తెలియదు, అవి చూసారో లేదో కూడా తెలియదు, జస్ట్ బికాస్ పోక్సో కేసు ఉంది కాబట్టి. ఉమ్, జడ్జి గారు ఇచ్చిన తీర్పు మీరు చదివారమ్మా? కనీసం ఏమి చదువు పెట్టేస్తే రెహమాన్ గారు పిలిచి ఏంటండి ఇది మీ మీద ఇట్లా ఉందని ఆవిడ పెడుతోంది అంటే, ఆయన సినిమాల్లో కొన్ని పాటలు పాడింది కదా, ఉమ్, రెహమాన్ గారి సినిమాల్లో ఈవిడ సోకుపళ్ళు అనుకుంటూ పాడింది కదా ఒక పాట, అద్భుతమైన పాట చిన్మయ్య గారు. ఆ రిలేషన్షిప్ తోటి రెహమాన్ గారు చూసి అయ్యో అవునా అని చెప్పి పిలిచి ఈయన అడిగితే ఈయన సమాధానం చెప్పుకుని బాధపడ్డాడు. ఉమ్, అంటే ఎంత చేస్తే వీళ్ళకి అంటే చంపేసి ఉరి తీసేస్తే తృప్తిగా ఉంటుందా వీళ్ళకి? ఈయన అయిపోయింది, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆవిడని కూడా టార్గెట్ చేసి ఇప్పుడు ఆవిడ మీద అంటే ఈవిడ కరప్షన్ జరుగుతుందని చెప్పి ఎవరైనా తీసేసినా కూడా ఇప్పుడు అదేదో సినిమా వచ్చింది రక్షకుడు అని చెప్పి మీరు చూసుంటారు, ఉమ్, నాగార్జున గారు. ఉమ్, ఉమ్, ఆయన్ని అదే పనిగా ఒక కంపెనీలోకి పంపిస్తే కంపెనీలో 10 మంది ఉంటారు, ఉమ్, వాళ్ళ పని ఏంటంటే కంపెనీని నాశనం చేయడం. ఉమ్,
ఈయన అడ్డుకోకుండా చాలా రోజులు పేషెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే తిరగబడతాడో వీడి డీల్ క్యాన్సిల్ అనమాట. అది సో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఓడిపోయిన వాళ్ళకి అక్కసు ఉంటుంది కదా. ఇదంతా కూడా ఇప్పుడు పర్సనల్ గ్రడ్జుల వల్ల ఇంత చేస్తున్నారని చెప్తున్నారు మీ వర్షన్. జానీ మాస్టర్ని తొక్కాలి ఫస్ట్ నుంచి. మీరు ఇన్ని చూసారు కదా, అన్ని రకాలుగా తొక్కుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఈవిడే ఆ ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవడం వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. కుర్చీ కింద ముళ్ళు పెట్టినట్టుంది, ముళ్ళ కుర్చీలో కూర్చున్నట్టుంది వాళ్ళందరికీ కూడా. ఏదో రకం చేసి ఆవిడ తీసేస్తే మళ్ళీ ఎలక్షన్లు పెడతారు. మళ్ళీ ఇలా ఉన్న గెలుస్తారంటే గెలిచే సత్తా కూడా లేదే. సత్తా కూడా లేకుండా ఏం చేస్తారు? వీళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచారు, లేకపోతే వీళ్ళు డబ్బులు ఇచ్చి గెలిచారు. ఏమో ఓడిపోయిన వాడు ఇదే మాట్లాడుకుంటాడు కదా. ఇదేదో పెద్ద ఎలక్షన్లు, దీనికి లక్షల ఫండింగ్లు చేసేసి వీళ్ళు గెలిచేశారు అన్నట్టుగా చెప్పుకుంటారు. అంటే ఎందుకురా ఓడిపోయావు నువ్వు అంటే, లే నేను చాలా మంచోడమ్మా, కానీ వీళ్ళే డబ్బులు పంచారు. ఏంటి దాని అర్థం? డబ్బులు తీసుకొని వీళ్ళందరూ ఓట్లు వేస్తారు అంటే వీళ్ళు తీసుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనమాట. డాన్సర్స్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని ఈయన ఉద్దేశం. ఈయన ఏమంటాడు, ఓడిపోయిన ఆయన డాన్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ మెంబర్స్ అందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు అంటే మీ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళందరి మీద నిందేశారు మీరు. వీళ్ళందరూ కూడా డబ్బుకి అమ్ముడు పోయాడు అని చెప్పి నిందేశారు. డాన్సర్స్ అసోసియేషన్లో ప్రతి డాన్సర్ని, ప్రతి మెంబర్ మీద నిందేశాడు ఆయన, డబ్బులకు అమ్ముడు పోయారని. అలా వాళ్ళని అగౌరవపరిస్తే నువ్వెట్టా గెలుస్తావు? సో ఇప్పుడు ఫైనల్గా ఈ ప్రాబ్లం సెటిల్ డౌన్ అయిందా? చిరంజీవి గారు పిలిచి అదే చెప్పారు. ఇందులో శేఖర్ మాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, ఇది జరగకూడదు, ఎలక్షన్ జరగకూడదు అనే కోణంలో ఆయన వచ్చారు. లేదు జరపాలి అని చెప్పి ఆ పోలీసులు ఆ లేబర్ ఆఫీసర్ గట్టి కూర్చున్నారు. వాళ్ళతో గొడవ పెడుతుంటే జానీ మాస్టర్ ఆపారు. అది గొడవ. దీనికి సంబంధించి అక్కడ చిరంజీవి గారి దగ్గర పంచాయతీ జరిగింది. ఏమీ లేదు, ఆయన ఒక మాట చెప్పారు, ఇద్దరు కలిసిపోయారు. బయటికి వెళ్ళి ఏ గొడవ లేదు చెప్పండి అని చెప్పారు. జానీ మాస్టర్ చెప్పారు, ఈ శేఖర్ మాస్టర్ చెప్పలేదు. చెప్పకపోగా ఆయన టీం వాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఇదే బురద జల్లే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఇందాక వస్తుంటే వేరే ఛానల్లో ఏదో ఇంటర్వ్యూ చూశారు. ఈ ఓడిపోయిన లాస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇవే చెప్పుకుంటున్నాడు, వాళ్ళంతా డబ్బులు ఇచ్చి కలుస్తారు, వాళ్ళు ఇట్లాగే డబ్బులు అందరి దగ్గర కొట్టేస్తారు. యాక్చువల్గా అలా చేస్తున్నాడనే ఒకళ్ళని తీసేశారు. ఏంటి, డాన్సర్స్కి 4 కాల్ షీట్లు అయితే 3 రాసి ఆ 4 కాల్ షీట్ డబ్బులు ఈడేసుకుంటున్నాడు. అది తెలిసిన వాళ్ళు సస్పెండ్ చేసింది ఇప్పుడు సుమలత గారు. వాడు వీళ్ళందరం పోగేసుకొచ్చి రచ్చ చేస్తున్నాడు. సో ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది శేఖర్ మాస్టర్ టీం అంటున్నారు కాబట్టి ఆయన ఆపాలి. నేను ఫుల్ స్టాప్ పెట్టాలా లేకపోతే మీడియాకి మంచి ఫీడ్ అవుతున్నారని పక్కన పెడితే, చిరంజీవి గారు అంతటి పెద్ద మనిషికి చెప్పినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, శేఖర్ మాస్టర్ అండ్ టీము చిరంజీవి గారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇంతేనా? ఆయన ప్రస్తుత సినిమాకి కొరియోగ్రాఫ్ చేస్తున్న ఆయన చెప్తే కూడా వినరా? మేబీ ఇప్పుడు 2 టీంలు అనుకుందాం. జానీ మాస్టర్ టీం ఉన్నారు, శేఖర్ మాస్టర్ టీం ఉన్నారు. జానీ మాస్టర్ టీం వాళ్ళు జానీ మాస్టర్ పిలిచి చెప్పేశారు. శేఖర్ మాస్టర్ టీం వాళ్ళు బయటికి వెళ్ళి రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిగో 2010లో జానీ మాస్టర్ అప్పుడు అలా చేశాడు, అదిగో వచ్చిన కంప్లైంట్లన్నీ కూడా జడ్జిమెంట్ లాగా చూపిస్తారు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు కదా. అదే అంటున్నా, చిరంజీవి గారు సర్దుకోమని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇదే పనిగా చేస్తున్నారంటే వాళ్ళ ప్రాబ్లం ఇది కాదు. వాళ్ళ ప్రాబ్లమ్ జానీ మాస్టర్ కానీ సుమలత గారు కానీ అక్కడి నుంచి తప్పుకోవాలి. అక్కడి నుంచి తప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ జీవితకాలం వాళ్ళని వెంటాడుతూనే ఉంటారు. వీళ్ళు చూస్తున్నారు కదా సీక్వెన్స్, ఎన్ని జరిగినా కూడా ఇంక ఇదే చేస్తుంటారు. ప్రతిదానికి వీడు వచ్చేస్తూ ఉంటుంది. బాగా అన్యాయం జరిగిపోయింది. ఆ కాల్ రికార్డ్ వినండి, ఆయన ఇంకా బాధపడాలి, ఇలాగే చేయాలి, అందుకే నేను చేస్తాను అని చెప్పి. సో నిజానికి ఆ 5 ఏళ్ళు ఆవిడ బాధ అనుభవించింది. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇదంతా కూడా పర్సనల్ గ్రజ్లాని, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ చూస్తుంటే కూడా పర్సనల్గానే జరుగుతున్నాయి తప్ప చిరంజీవి గారే ఇంకొక ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళు చేసేదంతా మనం హైలైట్ చేసుకోకుండా ఇక్కడతో ఆపేస్తాం. యాక్చువల్గా చిరంజీవి గారు శేఖర్ మాస్టర్నో ఇంకొకరినో కాకుండా అల్లు అర్జున్ గారిని పిలిచి లేకపోతే సుకుమార్ గారిని పిలిచి జానీ మాస్టర్కి అలాయ్ బలాయ్ చేయించేస్తే అయిపోతుంది. చేయవయ్యా, సినిమా చేయి, అల్లు అర్జున్కి ఒక సినిమా చేసి పెట్టు, పోయేది ఏముంది, ఎందుకు చెయ్యి అని చెప్పానండి, అయిపోయి. నువ్వు కూడా ఏంటి, ఏదో ఎవడో ఫ్యాన్స్ ఏదో గట్టిగా అరిచారని చెప్పి ఏది ఆయన ఆడియో మీటింగ్లో జై పవర్ స్టార్ అని చెప్పి అరుస్తారు. ఇది ప్రతి ఆడియో మీటింగ్లో అరిచేవాళ్ళే వీళ్ళు. వాళ్ళు చేసిన దానికి పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎట్లా? అవును. సో
నిజం చెప్పాలంటే చిరంజీవి గారు అల్లు అర్జున్ గారితో మాట్లాడి షార్ట్ అవుట్ చేయొచ్చు అని అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు ఇది మీరు చెప్తున్నదా లేకపోతే మాస్టర్ కూడా ఇది ఎక్స్పెక్ట్ లేదు చేస్తున్నారు? నేను చెప్తున్నా, ఎందుకంటే కాజ్ ఎక్కడో ఉంటే మీరు ఇక్కడ రూట్ లెవెల్లో మంది ఎక్కడ కాజ్ ఉంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఆయన పుష్ప సినిమాకి కొరియోగ్రఫీ చెయ్యను అని తప్పుకున్న తర్వాత కదా మొదలైంది. అప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నారు కదా. అవార్డు బీకిచ్చారు, జైల్లో పెట్టారు, ప్రెసిడెంట్షిప్ తీపిచ్చారు, ఇన్ని చేపిస్తారు, పోతూనే ఆపరా మీరు, ఆపండి. సో మీరు అన్నట్టు నిజంగా రూట్ కాజ్ అదే అయితే ఇప్పుడు ఆ టీం వాళ్ళు కూడా సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పి ట్రై చేస్తారు. అదే అంటే ఇప్పుడు ఇంకొకటి అక్కడే 2 క్యాంపులుగా విడిపోయారు అన్నట్టుగానే అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ టీం వీళ్ళందరూ కూడా చిరంజీవి క్యాంపు, ఈయన సపరేట్ క్యాంప్ అనుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు పెద్ద సినిమా ఈయనకి రావడానికి కారణం ఏంటంటే బట్ పెద్ద సినిమా సుకుమార్ గారిదే ఇండైరెక్ట్గా కదా అంటే అది కాదు కదా. ఆయన వేరు, బుచ్చిబాబు గారు ఐ థింక్. సో దానికి దీనికి సంబంధం లేదు. సో ఓవరాల్గా ఏదైనా దీనికి ఫుల్ స్టాప్ ఇంకా పడలేదు, రూట్స్ నుంచి పడాలని మీరు అంటారు. అంతే, అక్కడ సార్ట్అవుట్ అయితే ఇవన్నీ అయిపోతాయి. ఓకే, అంత టార్గెట్ చేయాల్సిన, ఒక్క సినిమా చేయను అన్న ఒక మాటకి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీ సైడ్ ఆఫ్ పాయింట్స్ అన్ని మీరు చెప్పారు. మరి ఇది ఇంకా ఎక్కడికైనా ఆపుతారా లేకపోతే ఇంకా ఎక్కువ అంటే ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు ఈగోలు, ఫోటో తీయించుకోవడానికి నిరాకరిస్తే చీఫ్ మినిస్టర్నే మార్చేసినంత ఈగోలు ఉంటే ఇలాగే ఉంటుంది. ఓకే శేఖర్ గారు, ఫైనల్ గా ఓవరాల్ గా మీ సైడ్ వర్షన్ అంతా క్లియర్ గా చెప్పారు. మరి ఈ వివాదం ఇక్కడ తాగుతుందా ఇంకా పెరుగుతుందా అయితే ఫర్దర్ గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.